హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినటువంటి మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మెగా డిఎస్సి 2025 గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 20 ఏప్రిల్ 2025 నుంచి 15 మే 2025 వరకు అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. ఈ డేట్స్లో మనం అయితే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో నోటిఫికేషన్ అనేది ఎదురు చూసిన వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం. అలాగే ఈ రిక్రూట్మెంట్ అనేది లేట్ అనేది జరగకుండా ఉండాలని ముందుగానే కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ స్టార్టింగ్ టైంకి ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ట్రైనింగ్కి పంపించాలి అని గవర్నమెంట్ అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ, డిస్ట్రిక్ట్ క్యాడర్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్గా 661 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఎస్జిటి మాత్రం 80 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు 1312 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఈస్ట్ గోదావరి 1033, గుంటూరు 895, వైఎస్ఆర్ కడప 639, అదేవిధంగా కృష్ణా 1095, కర్నూలు 2547 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. నెల్లూరు 629, ప్రకాశం 599, శ్రీకాకుళం 407, అదేవిధంగా విశాఖపట్నం 625, విజయనగరం 373, వెస్ట్ గోదావరి 837. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి 11,652 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటి టోటల్ చూసుకున్నట్లయితే కనుక 4,712 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్, మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి అనంతపురం వచ్చేసి 146, చిత్తూరు 161, ఈస్ట్ గోదావరి 208, గుంటూరు 248, వైఎస్ఆర్ కడప 66, కృష్ణా 113, కర్నూలు 98, ఎస్పిఎస్ నెల్లూరు 39, ప్రకాశం 30, శ్రీకాకుళం 51, విశాఖపట్నం 109, విజయనగరం 73, అదేవిధంగా వెస్ట్ గోదావరి డిస్టిక్ 198. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి 1540 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటి చూసుకున్నట్లయితే కనుక 1273 పోస్టులు అనేది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే ఈ పోస్టులు వచ్చేసి మనకి మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్కి సంబంధించినవి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ వైజ్ ఈ పోస్టులు అనేది డివైడ్ చేసి చెప్పడం లేదు, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి వీడియో పాస్ చేసి ఈ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించి లాంగ్వేజ్ 1, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, అలా మీరు పోస్టులు అనేది సబ్జెక్ట్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు వీడియో పాస్ చేసి ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కనుక మనకి నెల్లూరు వచ్చేసి 5 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు 5, కర్నూలు 33, వైఎస్ఆర్ కడప 4, అనంతపురం 4. టోటల్గా 881 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటి వచ్చేసి దీనిలో మనకి 601 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఎస్జిటీస్ 13 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీఈటీస్ వచ్చేసి 2 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ స్కూల్స్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి పీఈటీస్ ఓవరాల్గా 3 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్జిటీస్ వచ్చేసి 15 పోస్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 31 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, cse.ap.gov.in, అదేవిధంగా apdsc.apcfss.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో మనకి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈ నోటిఫికేషన్ నుంచే మనం పొందుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈచ్ పోస్ట్కి మీరు సపరేట్గా ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫీజు కూడా మనకి 20 ఏప్రిల్ 2025 నుంచి 15 మే 2025 లోపు కంప్లీట్ చేయాలి. అంటే మనం ఈ ఫీజు పే చేస్తేనే మన అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవ్వడం
అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే కనుక ఎవరైతే డిఎస్సి 2024 నోటిఫికేషన్లో అప్లై చేశారో, అంటే ఆ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అప్లై చేసిన వారు ఇప్పుడైతే కంపల్సరీ రీఅప్లై అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫీజు పేమెంట్ అయితే అవసరం లేదు. అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇంకా ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలి అనుకున్నట్లయితే కనుక ఆ పోస్టులకి సపరేట్గా ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది హౌ టు అప్లై ఫర్ డిఎస్సి 2025 అని ఒక వీడియో అయితే చేయడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది ఒకసారి మీరు చెక్ చేసి ఏ మిస్టేక్స్ లేకుండా మీరు ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇంకా ఏమైనా నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, అదేవిధంగా పోస్ట్ వైజ్ వేకెన్సీస్, డిస్ట్రిక్ట్ వైజ్, జోనల్ వైజ్ వేకెన్సీస్ చూసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కనుక 18 years to 44 years వరకు అనేది ఏజ్ ఉండాలి ఫ్రెండ్స్. అది మనకి 1 July 2024 నాటికి ఈ ఏజ్ అనేది మీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు అయినట్లయితే కనుక మ్యాక్సిమం ఏజ్ 49 years వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ డిజేబుల్ క్యాండిడేట్స్కి అయినట్లయితే కనుక 54 years వరకు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో, రెవెన్యూ డివిజన్స్లో, అదేవిధంగా మండల్స్లో నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నార్మలైజేషన్ మెథడ్లో ఈ రిక్రూట్మెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 6th June 2025 నుంచి 6th July 2025 వరకు అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా చేసుకొని ఈ డేట్స్ అనేది అటు ఇటుగా మారడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20 April 2025 నుంచి 15th May 2025 వరకు అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది 20 May 2025 నుంచి అయితే అందుబాటులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి 30 May 2025. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6th June 2025 నుంచి 6th July 2025 వరకు నిర్వహించడం జరుగుతుంది. రిమైనింగ్ ఇనిషియల్కి, అదేవిధంగా అబ్జెక్షన్స్, రిలీజ్ ఆఫ్ ఫైనల్కి ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.